హాయ్ గాయస్, హ్యాపీ ఉగాది అందరికీ. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఉగాది పచ్చడ ముఖ్యం ఇవ్వాల. ఉగాది పచ్చడ అంటే చాలా ముఖ్యం ఇవ్వాల. ఇగో ఇవి పుట్నాలు, రథం పుట్నాలు, ఇది జీడిపప్పు, జీడిపప్పు అండి. ఇవి షాప్ కాడ అదొకటి ఇదొకటి ఐటమ్ తెచ్చినాము కొన్ని. కానీ షాపులో తెచ్చుకున్న దానికంటే ఇది సోంపు కొంచెం ఇంట్లో మామూలుగా కొంచెం వేసుకోవాలి. మిక్స్ ఇవన్నీ కలిపి మిక్స్ పట్టాలి. ఒక రౌండ్ రండి, ఆడికి రండి. ఇది చింతపండు అండి, ముందే పిసికి పెట్టాను నీటి కోసం. నెక్స్ట్ ఇవి బెల్లం మనకు సరిపోయినంత వేసుకోవాలి. మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. కావాలి కొందరేమో ఎక్కువ స్పీడ్ వాడతారు, కొందరు కొందరు తక్కువ చేస్తారు. మనమైతే కొంచెం స్పీడ్ ఎక్కువనే వాడతామండి. మామిడికాయ ఇస్తుంది ఒకసారి, మామిడికాయ ఇది గీర ఏది ప్లేట్తో అట్లా పెట్టిన. ఇది వేప పూత అండి. వేప పూత ఎలా గిలాలో తెలుసా అండి? అది వేపకి రేపు. ఇగో ఇది మామిడికాయ. మామిడికాయ అనేది పెద్ద పెద్ద పీసులు వస్తారండి. యాప అది ఉంది పేట, పెద్ద పెద్ద పీసులు కోస్తారండి. అట్లా కోస్తే ఏమవుతుందంటే ఫుల్గా అవుతుంది. మనం పచ్చడి తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఫుల్గా అవుతుంది. కాబట్టి ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా గీరుకోవాలి. నేను కొంచెం మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఈ మామిడికాయ అనేది బాగా ఇట్లా గీరు పెట్టాను. ఇట్లా ఉండాలి. పైకిలో ఇట్లా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. చేదు అనేది ఉండదు, పులుపు అనేది ఉండదు. ఇవి అనేది దగ్గర చూపించా. ఇవి అనేది ఇట్లా కొనాలి. ఇగో ఇట్లా పూత గిల్లాలి అన్నీ. ఇట్లా కొందరు ఏం చేస్తారంటే ఓపిక లెక్క ఇగో ఇట్లా ఇట్లా గిల్లి ఇట్లా వేస్తారు. అట్లా వేయవద్దు. అట్లా వేస్తే మనం పచ్చడి తాగినప్పుడు పళ్ళ కింద పడి చేదు చేదు చాలా ఎక్కువ చేదు తినాలి, కానీ మరి అంత టేస్ట్ ఉండదు. ఇట్లా మామూలుగా గిల్లాలి. అయితే నేను ఇగో ఇలా గిల్లి పెట్టాను. ఇది వేప పూత.
ఇట్లా గిల్లి పెట్టాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి పచ్చడి అంటే. చాలా ఓపిక ఏదో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే యాపపూత ఇవన్నీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మంచిగా పని అవుతుంది. ఇందాక చెప్పాను కదా, పుట్నాలు అన్నీ కలిపి, సోంపు, పుట్నాలు, జీడిపప్పు అన్నీ కలిపి అదే అమ్మ కవర్ వేసిందిరా, ఇట్లా వేసింది కవర్ కవర్ ఉన్నాను. ఇవన్నీ ఇలా చేయాలి, బాగా కలపాలి, చేతితోనే కలపాలండి. పైకి ఎత్తి ఇట్లా చేతితోనే కలపాలి. మన చేతులతో అట్లా చేస్తే అది కరెక్ట్ రాదండి. ఇంకోటి తెలుసా అండి, అస్సలు ఏంటంటే అది మిక్స్ పెట్టినవా ఇంకేంటిది ఇలా అన్నీ అయినాక అది చేస్తాం కదా భక్ష్యాలు, పూర్ణం, భక్ష్యాల పూర్ణం కలపాలండి. ఇట్లా పూర్ణం కలిపితే చెంతో నిలువ ఉంటే ఇది పూర్ణం. పూర్ణం కూడా కలుపుకుంటే ఇలా అసలు టేస్ట్ ఇంకా చెప్పడానికి రాదు అనుకోని, అంత టేస్ట్ ఉంటుంది. మీరు చూడండి, ఎందుకంటే చిక్కగా అవుతుంది, చాలా బాగుంటుంది పచ్చడ. అసలు నీకు ఇంకా తిరుగుండదండి, అంత బాగుంటుంది. చూడండి, ఎక్కడన్నా మాడి పచ్చడిలాగా ఏమన్నా మాడి పచ్చడిలా కనబడుతున్నాయి. అలా అన్నీ కలుస్తాయి, అన్ని వస్తువులు కలుస్తాయండి. ఏం చేయనట్టు కొంచెం సాల్ట్ వేయాలి లైట్గా. ఇంకోటి ఎక్కువ ఇది సాల్ట్, కారం అండి. ఏం చేయనట్టు కొంచెం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేయాలండి. ఇంకొద్దు అద్దెపు డబ్బు ఇంతొద్దు, కొంచెం వేసేనట్టు కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇట్లా కొంచెం వేసేనట్టు వేయాలండి. ఇట్లా చేతితోనే కలుపుకోవాలి పచ్చడి అంటే. కుండ తెచ్చిన, కుండలో నీళ్ళు పోసి పెట్టిన, కొత్త కుండ తెచ్చిన, నీళ్ళు పోసి పెడితే ఒక గంట సేపు నీళ్ళు పోసి పెడితే చాలా బాగుంటుంది, నీళ్ళు గుంజుకుంటుంది. ఇది అనేది మొత్తం ఎందుకంటే డైరెక్ట్ పోస్తే ఏమవుతుంది అంటే దానికి కుండ అగర అనేది దీనికి పట్టుకుంటుంది. మళ్ళీ పట్టుకొని మనం తాగితే అది మట్టి అంతా కొంచెం అదిగా ఉంటుంది. అయిపోయింది అంతా. ఏదైనా చేతితోనే కలుపుకోవాలి. తర్వాత చేతితోనే కలుపుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇగో అసలు సూపర్. ఎట్లా అంటే పైన ఎట్లా వేసుకుంటుంది, ఇట్లా ఉంటుందండి. మీకు ఎక్కడ కూడా తేడా ఉండదు.